సార్ మధ్యలో ఈ క్రమంలో మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా! మీకెవరు గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్? మధ్యలో మీరిద్దరు ఏమైనా మాట చిన్న మనస్పర్ధలొచ్చాయా? ఏముంటాయిలెండి అలాంటి చిన్న చిన్నవి ఉంటే అంటే ఎందుకొచ్చింది సార్ అసలు? అంటే ఆయన చాలా మంచి ఆయన, మీరు చాలా మంచివారు కదా సార్. అయ్యో! మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఉంటాయండి. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్. కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే అని చెప్పాడు. ఆ! ఎందుకంటే మాది కూడా ఇప్పుడు అంటే ఈ ఇంటర్వ్యూ కూడా మాకు ద నాలెడ్జ్ సార్. రాజేంద్ర ప్రసాద్ చాలా మంచివాడండి. హ్మ్. మంచివాడు కాబట్టే నా హ్మ్. ఆర్గానిక్ మావుకి వచ్చేటప్పుడు కూడా చేశాడు మళ్ళీ. హ్మ్. ఇది నాకు ఈ సమస్య మాయిలోటప్పుడు వచ్చిందండి. హ్మ్. మాయిలో ఉన్నప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు హ్మ్. తర్వాత. తర్వాత నేను నేను సినిమాలు చేయలేదండి ఆయనతోటి. తర్వాత ఏదో సరదాగానో ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను. అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. హ్మ్. కానీ మీది భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. ఆ! చాలా మంచోడండి మనిషి. మంచోడు. కాకపోతే చిన్న తిక్క ఏంటంటే చిన్న ఇబ్బంది ఒకటి ఉంటదండి. చిన్న ఇగోనెస్ ఇంకోటో ఉంటాయి. హ్మ్. బతిమాలుకుని చేయించుకోవాలే తప్ప హ్మ్. హ్మ్. అదే. సో, యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే. మామూలుగా కూడా ఆ! అంటే అందరికీ చే చెప్పి చే మీకు చే కావాల్సినట్టు చే చేయించుకోవడం అన్నది. చేయించుకోవాలి. బట్ తప్పదండి. అంత ప్యాషన్‌తో ఎన్ని సినిమాలు, ఎంత మంచి సినిమాలు తీశారు హ్మ్. కృష్ణారెడ్డి గారు మీరు. అండ్ అన్ని హిట్లు, అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి. అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలున్నాయి. అసలు 'యమలీలలో' అలీ గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫురిస్తున్నాడు ఆ టైంలో? ఉండదు ఎవరికీ. అంటే అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి. ఇప్పుడేంటంటే అప్పుడు చాలామంది నాకు పెద్ద పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి. పెద్ద హీరోలు. హ్మ్. ఈ అదేదో ఆలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు. మేము చేస్తామండి అది అలాగని. ఇవే ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు. ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు. బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు. అప్పుడు వేరే పెద్ద హీరోలండి. కానీ చెప్పారా మీకు అలీ ఆ! గారిని కాదు నేను జాయిన్ చేస్తా అని? చేస్తామని చెప్పారండి. హ్మ్. చెప్పినా సరే నేను అలా కాదు అది ఆలీ అయితేనే పండుతది ఆ సినిమా హ్మ్. అని. అంటే సరే మీ ఇష్టం మీది అని చెప్పారు. హ్మ్. అక్కడికి సౌందర్య కూడా చెయ్యను అని చెప్పిందండి. హ్మ్. చేయనని చెప్పిందండి. నేను నేను అంటే అలీ అంటే గారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయనని కూడా చెప్పేసిందండి. సినిమా చేయను. 15 రోజులు టైం ఉందండి. నేను హ్మ్. చేయను అలాగని. చేయకపోతే మానేయమ్మా. ఆ! ఎందుకు చేయవో నేను తెలుసుకోవాలి మరి. ఎందుకంటే 15 రోజుల్లో ఉంది గదా! మరి. అడిగితే లేదండి పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఇలాగా ఆలీ పక్కన చేస్తున్నామేమిటి అని చెప్పి హ్మ్. కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పింది. హ్మ్. సరే పాపం సర్లే తప్పేముందమ్మా. నీ 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 భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినిట్‌గా ఉంది. హుహు. నువ్వు ఆలోచించుకో ఏం ఇబ్బంది లేదు. నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి 'ఇంద్రజని' ఫైనలైజ్ చేశానండి. ఏంటి సార్? 'ఇంద్రజని' ఆ! ఇంద్రజ గారు. ఆ! ఆ! 'ఇంద్రజని' ఫైనలైజ్ చేసి అప్పుడేదో చిన్న బేబీ లైట్‌లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పాను. ఏదో షూటింగ్‌లో ఉందండి 'ఇంద్రజ.' ఆ లైట్ వేస్తే చూసి అమ్మాయి బావుంది. ఓకే. అని చెప్పాను. అంటే నేను నేను ఆలోచించాల్సిన ఫేస్ వరకే కదా! హ్మ్. నేనేమి ఇంకేమి అంటే ఇంకేమి స్ట్రక్చర్‌లు మీకు చూసి ఇయన్నీ చూడవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు నే ఎప్పుడు అసలు మీరొక అది అంటే కన్సిడర్ చేయలేదా సార్? ఫిగర్ ఎలా ఉంది? అసలు ఎప్పుడు ఎప్పుడు? ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి. ఫేస్ మాత్రం పట్టించుకుంటాను. హ్మ్. చాలా ఎక్కువ పట్టించుకుంటానండి. ఎంత హ్మ్. ఎలాగంటే నేను బాగా అంటే బాగా డీపర్‌గా వెళ్ళిపోతానండి. అంత పర్ఫెక్షన్ వస్తదా రాదా? ఎక్స్‌ప్రెషన్ అంటే కళ్ళతోటి చెప్పేది ఉంటదండి. ఆహ్, హ్మ్. చిక్స్‌తో చెప్పేది ఉంటదండి. నవ్వుతో చెప్పేది ఉంటదండి. హ్మ్. ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. హ్మ్. నొసలుతో చెప్పేది ఉంటదండి. హ్మ్. ఇవన్నీ పలుకుతాయా? పలకవా? అని మాత్రం చెక్ చేసుకుంటానండి. హ్మ్. చేసుకున్న తర్వాతే నేను ఓకే చేస్తానండి. హ్మ్. సో, అలా ఇంద్రజ గారిని ఆ! హ్మ్. అంటే కాకపోతే మరీ కొంచెం ఇలా లావుగాను ఇలా ఉంటే ఇప్పుడున్నటువంటి టర్మ్స్‌కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్‌గా కాస్త బాగా ఓకే. ఎలా ఉన్నా. బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలండి. మళ్ళీ గుడ్‌గా ఉందా? బ్యాడ్‌గా ఉందని కూడా నేను చూడనండి. హ్మ్. ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలది. అంటే చెప్తా ఉంటే చాలండి చిన్న చిన్న అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ మీకు పలుకుతా ఉంటాయి. అవును. అలా పలకాలండి. హ్మ్. గ్రేట్ సార్. చాలా బావుంది. అయితే మీరు ఇంద్రజ గారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత ఆహ్, హ్మ్. మళ్ళీ తర్వాత 'మాయలోడి' సినిమా కంప్లీట్ అయిపోయిందండి. అదే తర్వాత 'యమలీల' సినిమా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 'శుభలగ్నం' సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి, "సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను. నన్ను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం
నేను చూస్తున్నాను సార్, మీరు అవకాశం ఇస్తే. అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు? అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడు నేను, చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే, లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది, సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు. అలా సరేనమ్మా నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి బాబు మోహన్ పక్కనే. మరి బాబు మోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి. 100% చేస్తాను, ఎవరైనా నాకు అనవసరం అండి, మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అందంతే చేసింది. ఎలా వచ్చి ఉంటుంది ఆవిడ రియలైజేషన్? అంటే ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే, అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచినటువంటి చెప్పిన మాటలన్నీ కూడా బాగా ఎక్కాయి. అంటే పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ చేస్తే చిన్న హీరో మరీ ఆలీ లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగని కోట కూడా మానేశాడండి. అయ్యో, మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట బదులు భరణిని పెట్టాను నేను. అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవంతో అండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము. లేకపోతే చెప్పిందల్లా విని వాళ్ళు చెప్పేదంతా విని వాళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవండి, అంత స్ట్రక్చర్ ఉంటుంది, బాడీ ఉంటుందండి, కానీ బ్రెయిన్ వాడతారు. అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లం. లేని బ్రెయిన్ వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలన్నీ కూడా వరుసటి ఫ్లాప్ అవుతున్నాయి. అందరు హీరోలు అంతేనా సార్? మీరు డామ్ అని చెప్పారు, కుండ బద్దలు కొట్టి వాళ్ళ వద్దులండి ఎందుకు సార్? అంటే సీరియస్ గా, బికాస్ నిజంగా హీరో సెంటర్ కి రెమ్యునరేషన్స్ అవి కూడా పెద్ద బయట వాళ్ళు కాదు మన వాళ్ళే కదా. అవును, అంతే కదా. చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది సామెత ఉంది మనకి. అవును, ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం? వాళ్ళు మన వాళ్ళే కదా. పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడిపించుకుందాం సార్, క్లాత్ తీసేయచ్చు. అంటే నేను అడగడం అది కాదు సార్, నిజంగానే హీరో సెంట్రిక్ సినిమా బాగా అది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్. అంటే హీరో కోసం డైలాగులు, ప్లానింగ్, స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం, అది ఇది అలా ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు తప్పకుండా. అవును కదా సార్, అంతే కదా. కథే ఇదిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కథ మీద రన్ అవుతారు సార్. సినిమా మీద, సినిమాకి దానికి సంబంధించినటువంటి అనువుగా హీరో మంచి అన్న చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు అండి. ఏదైనా చేసినా సినిమా హిట్ అవ్వడానికి ఏం కావాలో అది మాత్రం కోరుకుంటారు.